శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ వాస్తు విషయాల్లో ఇటీవల మనకి ఒక గృహం ఇమేజ్ పంపించి పూర్తిగా ప్లాన్ కూడా పంపించారు. ఏదైతే ఈశాన్యంలో ద్వారం పెట్టారో ఆ ద్వారంకి ఉత్తర భాగంలో అంటే ఉత్తర ఈశాన్య భాగంలో ఒక కిటికీ అనేది ఏర్పాటు చేశారు. కరెక్ట్గా అంటే ఎక్కువ స్పేస్ లేదు. ఆ కిటికీ అనేది కరెక్ట్గా ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ వాల్ వచ్చి కిటికీ వచ్చింది. అయితే ఇది ఏమన్నా మనకి ఈశాన్యంలో ఏమన్నా ఇబ్బంది అవుతుందా అండి? ఈ విధంగా ఆ కిటికీ అనేది కరెక్ట్ గ్యాప్ లేకుండా పెడితే ఏమన్నా తరుగుదల లేకపోతే ఈ విధంగా ఏమన్నా అవుతుందా అనేది వాళ్ళ యొక్క డౌట్. అయితే వాస్తవంగా వీళ్ళు డోర్ పెట్టింది పూర్తిగా ఇంటికి ఈశాన్యంలో కాదు, అది తూర్పు రోడ్డు ఉన్న గృహం. ఆల్రెడీ వీళ్ళకి ఈశాన్యం అనేది పార్కింగ్ కోసం కొంత స్పేస్ వదిలేశారు. ఒక 8 అడుగులు 6 అడుగులు 8 అడుగులు స్పేస్ అనేది వదిలేరు. వదిలిన తర్వాత ద్వారం అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఆ ద్వారంకి ఉత్తర భాగంలో అది వచ్చింది. సో ఇది అనేది ఈశాన్యం అనేది అయ్యే అవకాశం లేదు. ఈశాన్యం అంటే ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ముందు భాగం వదిలేశారో పార్కింగ్ ఏరియా అది ఈశాన్యం అవుతుంది. కాబట్టి ఇది అనేది అంటే మనం చూసుకునేటప్పుడు అరే మన ద్వారానికి ఇంటి మొత్తానికి ఏ భాగం ఈశాన్యం అయింది అనేది చూసుకోవాలి. ఇదే విధంగా మనం చాలామందికి చెప్పడం జరిగింది. నైరుతి భాగం కానీ ఇలాగా ఇంటి మొత్తానికి మనం ఆ దిక్కులు కావచ్చు విదిక్కులు కావచ్చు చూసుకోవాలి. కానీ ఇక్కడ ఏదైతే వాళ్ళు నిర్మాణం చేశారో ఈ కిటికీ అనేది అది పూర్తిగా ఈశాన్యం కాదు. ఈశాన్యం అయినా కూడా అది ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళకున్న డౌట్కి మనం చెప్పేది ఏంటంటే అసలు పూర్తిగా ఈశాన్యం ఏదైతే ఉందో వాళ్ళు టోటల్గా దాన్ని పార్కింగ్ స్పేస్ కింద వదిలేయడం జరిగింది. కాబట్టి ఇది అనేది అసలు దోషం కాదు. ఒకవేళ కిటికీ అలా ఈశాన్య భాగంలో గృహానికి ఒకవేళ మొత్తంగా ఉన్న అంటే టోటల్గా ఈశాన్యంలో పెట్టుకున్నా కూడా దోషం కాదు. కాబట్టి మనం నిర్ణయం చేసుకునేటప్పుడు ఈ భాగాలు ఎవరో చెప్పారండి ఈశాన్య భాగం ఇది కొద్దిగా బరువు అయిపోతుందనో ఇంకోటనో అని చెప్పడం జరిగింది. అసలు ఈశాన్య భాగం ఆల్రెడీ మీరు పార్కింగ్లో వదిలేశారండి. కాబట్టి అలా చెప్పే వాటిని మీరు నమ్మవద్దు. ఎందుకంటే ఈశాన్యం అనేది ఎక్కడైతే మనం పార్కింగ్ స్పేస్ వదిలేసామో అదే ఈశాన్య భాగం. ఆల్రెడీ మీరు చక్కగా ఓపెన్గా వదిలేశారు. లోపలికి వచ్చి ఏదైతే ద్వారం ఒక 8 అడుగులు తర్వాత మీరు ద్వారం పెట్టుకున్నారో అది ఈశాన్య భాగం అనేది కాదు. కాబట్టి దోషం లేదు. అలా ఒకవేళ అలా ఉన్నా కూడా అలా పెట్టుకోవడం అనేది కూడా దోషం కాదు. జై శ్రీమన్నారాయణ. వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి, మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.